आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। FK आसाम चाय हर घूंट में ताजगी लाए। अस्सलामुअलैकुम नाजरीन, मज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी ख़बरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, सिबाबुल मुमिन फुसूक़ुन व क़ियालुहु कुफ़्रुन, बुखारी शरीफ। मुमिन को गाली देना गुनाह है और उससे जंग करना कुफ्र है। ज़िला महबूब नगर मुस्तक़र के TNGO भवन में MRPS की निगरानी में मुनक़िदा सहाफ़ती कॉन्फ्रेंस में MRPS वर्किंग सदर मल्लेपोगु श्रीनिवास ने शिरकत करते हुए अपनी मुखातिबत में गोशे महल रुकन असम्बली राजा सिंह को तनक़ीद का निशाना बनाते हुए कहा कि हाल ही में हुए इजलास आम से राजा सिंह ने एक तबके को मद्देनज़र रखते हुए अपने बयान जो नाज़िबा अल्फाज इस्तेमाल किए हैं। MRPS इस बयान की मजम्मत करती है और मुतालबा करती है कि राजा सिंह इस बयान पर माफ़ी तलब करें, बदीगर सूरत बड़े पैमाने पर एहतजाज दर्ज किया जाएगा। और साथ ही साथ बीजेपी के आला कायदीन से मुतालबा किया कि बीजेपी पार्टी से राजा सिंह को पार्टी से फौरी मुअत्तिल करें। इस सहाफ़ती कॉन्फ्रेंस में कौमी जनरल सेक्रेटरी पेद्दाली जंबूलिया और दीगर मौजूद थे। मुन्ना बहिरंग सभलो गोशा महल एमएलए రాజా సింగ్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా ఈ రోజు MRPS TS జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దలి జంబరన్న గారి ఆధ్వర్యంలో అదే విధంగా జిల్లా అధ్యక్షుడు కాళ రమేష్ గార్ల ఆధ్వర్యంలో TNGOs భవన్ మహబూబ్ నగర్ లో ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ విలేకరుల సమావేశంలో MRPS TS ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజా సింగ్ అనే వ్యక్తి ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి ఒక బహిరంగ సభలో గోమాంసం తిన్న లంజా కొడుకులను ఓటు అడగొద్దు, వారితో రామజన్మభూమితోన చందా చేయొద్దు అని చెప్పి అనడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। దీనికి వెంటనే రాజా సింగ్ క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి ఈ సందర్భంగా మేము MRPS TS తరపు నా పేరు పెద్దలి జంబలయ్య మాదిగ, MRPS TS జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను। మరి అందులో భాగంగానే గోషమైల్ ఎమ్మెల్యే గారు రాజసింగ్ గారు వాళ్ళు మాట్లాడిన మాటల విధానము కొన్ని జాతులను కించపరిచినట్లు మాట్లాడుతూ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్లు మాట్లాడినరు। కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిగా ఆ పదవిలో నువ్వు కొనసాగడానికి వీల్లేదు। నిజానికి ఒక ప్రజా పరిపాలన చేసే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల్లో ఒక భారతదేశానికి ఒక చరిత్ర ఉన్నది। ఆ చరిత్రను కూడా మీరు ఈరోజు నాశనం చేసే విధంగా మీరు మాట్లాడుతున్నారు। ఎందుకంటే ఏ ఉద్యమాలు జరిగినా కూడా దళితులు కానీ ముస్లిం కానీ ముందడుగులో ఉండి పోరాటాలు చేసిరు। ज़िला महबूब नगर मुस्तक़र की मशहूर दरगाह हज़रत अब्दुल क़ादिर रहमतुल्लाह अलैह दरगाह में शारदा कलानी केतन सोसाइटी की निगरानी में अन्नदानम ताम का प्रोग्राम अमल में लाया गया। इस मौके पर शारदा कलानी केतन सोसाइटी सदर वसुंधरा ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि इंसानी खिदमत ही दरअसल हमारा असल मजहब है। उन्होंने कहा कि हज़रत अब्दुल क़ादिर रहमतुल्लाह अलैह किसी एक तबके से ताल्लुक़ रखने वाले शख्स का नाम नहीं, उन्होंने तमाम मज़ाहिब से बालातर होकर समाज की खिदमत की थी। आज हमें भी इस बात की ज़रूरत है कि मजहब से बुलंद होकर समाज की खिदमत के लिए आगे आएँ। నమస్తే। చాలా సంవత్సరాల క్రితము మా నాన్నగారు ఈ ఊరు వచ్చారు। అప్పుడు నేను చాలా చిన్నగా ఉండేదాన్ని।
అప్పుడు స్కూల్లో టీచర్గా పనిచేశారు. ఊరందరికీ టీచర్గా పనిచేశారు మా నాన్న. అందరికీ విద్య ఉచితంగా చెప్పారు. ఆ ఆనవాళ్ళన్నీ నాకు ఇప్పుడు అన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఊరికి వచ్చి మతమే మానవత్వంగా భావించి నేను శ్రీ శారదా కళానికేతన్ మా ఆంజనేయులు సార్ గారి శిష్యురాలు నేను. ఆ సారు చిన్నప్పుడు మాకందరికీ కల్చర్ బాగా నేర్పించారు. అయితే అది ఇప్పుడు సార్ లేరు. చాలా 1 year బ్యాక్ నేను ఆ సారు పాటలన్నీ నేను సీడీ రూపంలో చేశాను. మళ్ళీ తిరిగి ఆ సార్ని గుర్తుపెట్టుకోవడానికి ఇప్పుడు ఏమైనా గుర్తున్నాయంటే ఒక సీడీ మాత్రమే, అంటే ఆ సారు గొంతులో వినిపించేది. అట్లా ఆ సార్ లేరు ఇప్పుడు. కాబట్టి మళ్ళీ సార్ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ తిరిగి మా ఊరికి వచ్చి అందరినీ నా చిన్ననాటి స్నేహితులు, ఈ ఊరు ప్రజలు, మా నాన్న శిష్యులు అందరూ అబ్దుల్ ఖాదర్ దర్గా చిన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఎక్కువగా వచ్చేవాళ్ళు ఇక్కడికి. అట్లా ఈ శారదా కళానికేతన్ ఫస్ట్ ఇక్కడికే మత సామరస్యంగా ఉండాలని మతమే మానవత్వంగా భావించే నేను చిన్నప్పుడు అలాగే పెరిగాం మేము. ఆ స్కూల్లో మా టీచర్లు కూడా అదే నేర్పించారు అప్పట్లో. అందుకనే ఇక్కడికి వచ్చి అది స్టార్ట్ చేద్దామని ఈరోజు వచ్చి నేను ఈ అబ్దుల్ ఖాదర్ దర్గాలో ఈ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించి ఇక్కడ స్టార్ట్ చేద్దామని వచ్చాను. నా పేరు వసుంధర, భుజంగరావు సార్ కూతుర్ని. मोहम्मद अब्दुल हादी एडवोकेट सदर मजलिस इत्तेहादुल मुस्लिमीन जिला महबूब नगर ने मुखालिफ मजलिस सेक्युलर पार्टियों के चापलूस मुस्लिम वर्करों की जानिब से मजलिस और इसकी क़यादत पर तनकीद के जारी अमल को अपने आकाओं को खुश करने की नाकाम कोशिश करार दिया और कहा कि आसमां पर थूकने से आसमान गंदा नहीं होता, बल्कि थूकी गई गंदगी खुद थूकने वालों पर ही पलट कर आ गिरती है। उन्होंने बोधन की आमिर शकील की मजलिस पर तनकीद के बाद मिनिस्टर बनना या किसी इदारे का चेयरमैन तो किया, आइंदा पार्टी का टिकट भी मिलना अब नामुमकिन है। अब्दुल हादी ने मुखालिफिन मजलिस को मजलिस की मुल्की और आलमी शोहरत से बौखलाने के बजाय मजलिस और नकीब मिल्लत बैरिस्टर असदुद्दीन अवैसी की सियासी बसीरत से सबक हासिल करने और अपनी अपनी पार्टियों में अपने वजूद को मनवाने की जद्दोजहद करने का मशवरा दिया और कहा कि मुहिब्बाने मजलिस अब आइंदा किसी भी तनकीद के खिलाफ कोई बेहुदा पोस्टिंग सोशल मीडिया पर नजर आए तो मुल्क के कोने कोने में मुकदमा दर्ज करवाने और सारी जिंदगी अदालती कशाकशी में गुजारने पर मजबूर कर देने का इंतबाह दिया। इस मौके पर सैयद सादतुल्लाह हुसैनी मजलिसी फ्लो लीडर सदर टाउन मजलिस, फारूक अली शरीक मोतमिद, फरीद बाइस, अब्दुल समद, सैयद अमजद अली कायद मजलिस और दीगर मौजूद थे। नकीब मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन अवैसी साहब, रुकन पार्लिमान व सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन की क़यादत में मजलिस की बढ़ती हुई आलमी शोहरत और मुल्क के मुख्तलिफ हिस्सों में मजलिस की सरगर्मियों में इजाफ़ा और इंतखाबात में कामयाबी की रफ्तार को देखकर बास नाम नहाद चापलूस किस्म के मुस्लिम कायदीन अपने आकाओं को खुश करने के लिए मजलिस इत्तेहादुल मुस्लिमीन की क़यादत पर तनकीद और तंज की हिम्मत कर रहे हैं, जबकि उनका दिल खुद इस बात को मानता है कि मजलिस तरक्की कर रही है कि वो मजलिस पर तनकीद से बाज आ जाएं। इसके अलावा मकामी अखबार ने जनाब इम्तियाज़ जलील साहब रुकन पार्लिमान जो पार्लियामेंट की अर्बन डेवलपमेंट कमेटी के मेंबर हैं कि पार्लियामेंट्री कमेटी के इजलास में बंडी फंजे मुलाकात को बढ़ा चढ़ाकर पेश करते हुए भी मजलिस को बीजेपी का दोस्त बनाने की कोशिश कर रहे हैं। मैं उन सबको कहना चाहता हूँ, पहले पार्लिमानी निज़ाम को समझें और एक दूसरे का एहतराम ये इस्लाम का शार है। अगर कोई मेहमान किसी मेज़बान की का खैर मुक़द्दम करता है या कोई मेहमान किसी मेज़बान की अगर इज़्ज़त अफजाई करता है तो वो इस्लाम का एक दूसरे को एहतराम का जज्बा है। बहुत से हो सकते हैं मुखालिफिन मजलिस हो सकते हैं, उनसे असम्बली इजलास था, असम्बली अकबर अवैसी साहब के पास बेतबार ओहदा किशन रेड्डी की सीट थी, क्या बात नहीं करेंगे लोग? जो असम्बली और पार्लियामेंट इजलास से पहले तमाम पार्टी के अहदेदारों का इजलास होता है,
हर पार्टी का नुमाइंदा शरीक होता है उसके अंदर, और वहाँ लोग आपस में गुफ्तगू करते हैं। इस गुफ्तगू को मफला बनाकर पेश करना और मजलिस को बदनाम करने की हर छोटी छोटी साजिश करना, ये उनके पस्त जहन की अलामत है। मैं तमाम मुखालिफिन मजलिस को इस बात का इंतबाह देता हूँ, बिलखुसूस मुस्लिम कायदीन चपचा किस्म के लोगों को, कि वो इस मामले में दूर रहें, मजलिस से तनकीद से बाज आ जाएं, वरना मजलिस का कारकुन आप सबका घेराव करेंगे और आपका जीना हराम कर देंगे। आलमी यौम साइंस के मौके पर जिला महबूब नगर मुस्तकर के जलजम जूनियर कॉलेज में जना विज्ञान की निगरानी में तलबा के लिए साइंस पर मबनी एक सेमिनार का इनेकाद किया गया। इस मौके पर जितेंद्र जना विज्ञान रियासती सेक्रेटरी ओ अशोक गौड़ जना विज्ञान ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि चकमकी साइंस टेक्स्ट के मुताबिक इस साल ऑनलाइन इम्तहानात मुनाकिद किए गए थे। इसी ज़िमन में आज इन इम्तहानात में कामयाब होने वाले 36 तलबा के हमरा मीट द साइंस के उन्वान से प्रोग्राम मुनाकिद किया गया, जिसमें पालमपुर यूनिवर्सिटी के प्रोफेसर्स ने शिरकत करते हुए साइंस की अहमियत पर तलबा में शौर बेदार किया। నా పేరు జితేందర్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను సార్. అయితే జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నవంబర్ 7వ తేదీ రోజు స్కూల్ లెవెల్ చెక్ముక్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తాం. ఆ తర్వాత సీరియల్గా డిసెంబర్ వరకు ఈ చెక్ముక్ సైన్స్ టాలెంట్ టెస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ చెక్ముక్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించేటువంటి ఉద్దేశం ఏంటంటే, మనం పుస్తకాల్లో అనేక సైన్స్ అంశాలని తెలుసుకుంటా ఉన్నాం, కానీ పుస్తకాల్లో అనేక సైన్స్ అంశాలు తెలుసుకుంటున్నా ఈరోజు విద్యార్థులు, సమాజం, ఉపాధ్యాయులు అందరూ కూడా అది కేవలం మార్కుల కోసం అన్నట్లుగా ఉంది. అది కాకుండా అది సమాజానికి, నిత్య జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన చేసేటట్లుగా ఈ క్వశ్చన్ పేపర్ను సెట్ చేసి, అదే రకంగా ఈ సందర్భంగా టెస్టుల సందర్భంగా నిత్య జీవితంలో సైన్స్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలా, నిజ జీవితానికి ఏ రకంగా ఉపయోగించుకోవాలి, మన నిజ జీవితంలో అనేక సైన్స్ అంశాలని ఏ రకంగా మూఢనమ్మకాల కోసం ఉపయోగిస్తున్నారు అనేటువంటి అంశాలని విద్యార్థులకు తెలియజేసి వాళ్ళ సమాజ అభివృద్ధి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడేటట్లుగా ఈ చెక్ముక్ సైన్స్ టాలెంట్ టెస్ట్ను ఉపయోగిస్తామని చెప్పేసి చెప్తూ, అందులో భాగంగా ఈ జిల్లాలో కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, అందులో ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ చాలా మంచిగా సక్సెస్ చేశారని చెప్పేసి ఈ జిల్లా కమిటీని వీళ్ళను అభినందిస్తూ చేస్తున్నాను. నా పేరు బి అశోక్ గౌడ్, నేను జన విజ్ఞాన వేదిక వైస్ ప్రెసిడెంట్ మహబూబ్నగర్ జిల్లా. ఈరోజు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్ముకి సైన్స్ టాలెంట్ టెస్ట్కి సంబంధించి ఈ సంవత్సరం ఆన్లైన్లో ఎగ్జామ్స్ జరిగాయి. ఆ ఆన్లైన్లో జరిగిన ఎగ్జామ్స్ ఈరోజు జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులను ప్రతి క్లాస్లో 8th క్లాస్ 3, 9th క్లాస్ 3, 10th క్లాస్ 3, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అన్ని ఆ విధంగా దాదాపు 36 మందిని తీసుకొని ఈరోజు జల్జమ్ జూనియర్ కాలేజీలో ప్రోగ్రామ్ చేస్తున్నాం. అదేవిధంగా మీట్ ద సైంటిస్ట్ అని చెప్పేసి పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లను తీసుకొచ్చి ఈరోజు పిల్లలకు సైంటిస్ట్ని పరిచయం చేయడం, అదేవిధంగా నిత్య జీవితంలో సైన్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అదేవిధంగా నిత్య జీవితంలో సైన్స్ని ఉపయోగించడం వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, సైన్స్ని ఎందుకు సైన్స్ టెంపర్గా పెంచుకోవాలి, ఆ సైన్స్ను విధంగా డెవలప్ ఏ విధంగా విద్యార్థులు కావచ్చు అనేది తెలియజేయడం కొరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈరోజు దాదాపు 400 మంది విద్యార్థులు, 40 మంది విద్యార్థులు మా వీళ్ళకు ప్రోగ్రామ్స్కి వచ్చారు. అదేవిధంగా వారికి సర్టిఫికెట్స్ ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళ జ్ఞాపకంగా పుస్తకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. जिला महबूब नगर मुस्तकर के बीजेपी पार्टी दफ्तर में मुनक्किदा सहाफती कॉन्फ्रेंस में कौमी नायब सदर DK अरुणा ने शिरकत करते हुए अपनी मुखातिबत में वजीर आला KCR पर इल्ज़ाम आयद किया कि वो साबिक वजीर आज़म PV नरसिम्हा राव के ख़ानदान की तौहीन करने के लिए ही इनकी बेटी को MLC टिकट दिया गया, क्योंकि वज़ीर आला KCR इस बात को अच्छी तरह जानते हैं कि रियासत तेलंगाना में बेरोज़गार मुलाजिमीन और असातिज़ा हुकूमत से नाराज़ हैं। इसीलिए ही उन्होंने वानी देवी को MLC उम्मीदवारा की हैसियत से खड़ा किया, जबकि इससे कबल पार्टी में कोई भी इंतखाब में खड़ा रहने के लिए तैयार नहीं था। इस मौके पर साबिक रुकन पार्लियामेंट जितेंद्र रेड्डी, पद्मजा रेड्डी, बालराज और दीगर मौजूद थे। మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, MLC ఎన్నికలు మార్చి 14వ తేదీ నాడు జరగబోతున్నటువంటి విషయం. మన ఉమ్మడి జిల్లా, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల అభ్యర్థి అయినటువంటి MLC రామచంద్రరావు గారు ఈరోజు మళ్ళీ బీజేపీ తరఫున ఈరోజు పోటీలో ఉన్నటువంటి విషయం మరి మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా
ఓటర్లంతా కూడా గ్రాడ్యుయేట్స్. తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఓటర్లు. ఈ ఎన్నికల్లో ఉద్యోగులే కానీ, ఉపాధ్యాయులే కానీ, నిరుద్యోగులే కానీ, వివిధ రంగాల్లో ఉన్నటువంటి అందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా లెక్కలేనని ఖాళీలు ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇంకా ఈ 6 సంవత్సరాలు అంటే దగ్గర 7 సంవత్సరాలు వాళ్ళు అధికారంలోకి వచ్చి ఈ 7 సంవత్సరాల్లో కూడా వాళ్ళు రిటైర్మెంట్ అంటే రిటైర్ అయినటువంటి వాళ్ళని లెక్క తీసుకుంటే దాదాపు పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్లో చూసుకుంటే దాదాపు 90,000 మంది పైగా ఉంటారు. మొన్న మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉద్యోగస్తులను అందరినీ అవమానించే విధంగా నివేదిక రిపోర్ట్ వచ్చింది. మరి ఆ యొక్క కమిటీ నివేదిక అటు ఇటు తూతూ మంత్రంగానే పెట్టి దాన్ని తాత్సారం చేసుకుంటూ పిఆర్సీ ఇప్పటిదాకా కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు. అంటే కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పిఆర్సీ మంత్రం చదివిండు. ఖాళీ ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాల గురించి మాట్లాడింది తప్ప చిత్తశుద్ధి మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ముఖ్యమంత్రికి లేదు. जिला वनपट्टी गोताकोटा मुस्तकर के बीपीआर गार्डन में एमएलसी इंतखाबात के पेश नज़र देवरकद्रा हल्के की सतह पर एक इजलास मुनाकिद किया। इस इजलास में मुकामी रुकन असम्बली आला वेंकटेश्वर रेड्डी ने मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि रियासत तेलंगाना के क़याम के बाद तेलंगाना में टीआरएस हुकूमत ने कई एक तरक्याती कामों को यकीनी बनाया और कई फलाही स्कीमात के ज़रिए आवाम को फ़ायदा पहुँचाया है। इन तरक्यात को मद्देनज़र रखते हुए एमएलसी इंतखाब में अपना वोट इस्तेमाल करें। इस मौके पर जेडपी नायब चेयरमैन वामन गौड, एमपीपीस, जेडपीटीस, सरपंच और दीगर मौजूद थे। ఇట్లా క్యాచ్ చేసుకోవాలన్నది మాకంటూ కొన్ని ఐడియాలు ఉన్నాయి. మీకంటూ కొత్త ఐడియాలు ఏమైనా ఉంటే కూడా మీరు కూడా షేర్ చేసుకోండి. పోతుంటాం ఈ ఎలక్షన్లో అట్లా అంగు ఆర్భాటాలతో చేసే ఎలక్షన్ కాదు. రెండింటినీ బేరీ చేసుకు ముఖ్య నాయకుల సమావేశం ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోయినసారి మనం చాలా క్యాజువల్గా తీసుకొని ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ ఈసారి మన ముందు నుంచే ఎన్విరాన్మెంట్ నుంచి యాక్టివ్గా పార్టీకి సంబంధించిన నాయకత్వం మొత్తం కూడా ఇన్వాల్వ్ అయింది. కాబట్టి పోయినసారి 3,400 ఓట్లు ఎన్రోల్ అయితే ఈసారి 7,728 ఓట్లు మనం ఎన్రోల్ చేసుకోగలిగినాం. దాంట్లో నాకు తెలిసి 60% వరకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ తరఫున చిన్నారెడ్డి గారు నిలబడ్డారు. ఆయన నాకు మళ్ళొకసారి అవకాశం ఇవ్వండి అని ప్రజల మధ్యలో నిలుస్తున్నాడు. ప్రజలు వనపర్తి కాన్ఫరెన్స్కి వెళ్ళి చాలాసార్లు అవకాశం ఇచ్చారు. ఒకసారి మంత్రిగా కూడా పనిచేసారు. అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం పని చేసారో, ఎంతవరకు ప్రజల తరఫున పోరాటం చేసారో మనకు అందరికీ తెలుసు. అందుకే మనం చేసుకున్న కార్యక్రమాలు, ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూనే గ్రాడ్యుయేట్ ఓట్లను మనం ప్రేమపూర్వకంగా అడిగి సంపాదించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో సర్పంచ్ ఎలక్షన్ అయితే సర్పంచ్ ఉన్న ఊళ్ళో ఉన్న ఓట్లు అన్నీ ఉంటాయి. పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నిలబడి जिला महबूबनगर के अडाकल मंडल के शाखापुर में कल शाम मोहम्मद अली ने मछली के शिकार की गर्ज से तालाब गया हुआ था कि जाल बिछाने के दौरान हादसाती तौर पर तालाब में गिर गया। आज सुबह मौजे की आवाम ने तालाब में नाश की निशानदेही की और इसकी इत्तला पुलिस को दी। पुलिस ने जाए हादसे पर पहुंचकर नाश को निकाला और बागर्ज पोस्टमार्टम महबूबनगर सरकारी अस्पताल रवाना कर दिया।
नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफ़िज़।